ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథోత్సవంలో శ్రీ కోదండరామస్వామి అభయ ప్రదానం. తిరుపతిలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా కోయిల ఆళ్వార్ తిరుమంజనం. శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలకు సకలం సిద్ధం. బెజవాడ దుర్గమ్మకు చామంతుల అర్చన. వరంగల్లో భద్రకాళికి కనకాంబర పుష్పార్చన. ఏప్రిల్ 17 నుండి ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ ఈవో సమీక్ష. మహారథోత్సవంలో శ్రీరామచంద్రుని కటాక్షం భక్తులపై మెండుగా కురిసింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు దివ్య రథోత్సవ సేవ ఆనందనందనంగా సాగింది. రథంపై కొలువుదీరిన రామదర్శనంతో పునర్జన్మ ఉండదని ఐతిహ్యం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా రథాంగ పూజలు, సాత్విక బలిహరణం తదితర సంప్రదాయ క్రతువులను పూర్తి చేసి రథంపై ఆసీనులైన శ్రీ సీతా లక్ష్మణ సహిత కోదండరామునికి హారతులు అందజేశారు. ఆపై జై శ్రీరామ నామస్మరణలు మిన్నంటగా భక్తజన సందోహం కోలాహలం నడుమ తిరుపతి పురవీధుల్లో రథోత్సవం వేడుకగా సాగింది. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాలకు ముందుగా ఆలయ శుద్ధి కార్యక్రమం జరిగింది. దేవస్థానం అధికారులు, అర్చకులు సింధూరం, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, పసుపు, కుంకుమ, జాజికాయ
ఉసిరికాయ, గంధం తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో గర్భాలయం, ముఖమండపం, అంతరాలయం, రంగమండపం, ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వసంత నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని దగదగాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువుదీర్చారు. ఆపై షోడశోప కైంకర్యాలను పూర్తి చేసి అష్టోత్తరాలు, శత సహస్రనామాలతో దేవిని స్తుతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణగా ఊరేగించిన తీసుకువచ్చిన పసుపు పచ్చని చామంతులతో అమ్మవారిని అర్చించి మంగళహారతులు అందజేశారు. చామంతులతో అమ్మవారిని అర్చిస్తే సర్వసంపత్కరమని ప్రతీతి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఒంటిమిట్టలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ బి వీరబ్రహ్మం, వివిధ శాఖల అధికారులు, కడప జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ఉదయం, సాయంత్రం నిర్వహించే వాహన సేవలు భక్తులందరూ వీక్షించేలా చక్కని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, స్వామివారి మూలమూర్తి దర్శనానికి వచ్చే భక్తులందరికీ త్రాగునీరు, ప్రసాదాలను అందించాలని తెలిపారు. అలాగే ఏప్రిల్ 22వ తేదీ రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి విస్తృతంగా సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. భక్తులందరికీ తలంబ్రాలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. టీటీడీ యంత్రాంగం, కడప జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం జరిగే కళ్యాణ వేదికను అధికారులతో కలిసి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పరిశీలించారు. కళ్యాణోత్సవ నిర్వహణ కోసం అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు పలు సూచనలిచ్చారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా షెడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, అలాగే అందరికీ మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అందజేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం జరిగింది. 16వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 22వ తేదీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా ఇక్కడ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. 2015 నుంచి సీతారామ కళ్యాణం చేయటం మొదలుపెట్టిన విషయం మీకు తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం కూడా దీనికి సీతారామ కళ్యాణానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది. ఈ సంవత్సరం ముఖ్యంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ కూడా పర్మనెంట్ చేశాము. ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ లైన్స్, ఎలక్ట్రికల్ పోల్స్, ఫ్లోరింగు ఇవన్నీ కూడా పర్మనెంట్గా చేశాము. ఆ రోజు చాలా వైభవంగా జరుగుతుంది. దాదాపు 50 నుంచి 60 వేల మంది భక్తులు ఈ కళ్యాణానికి అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి పబ్లిక్ అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు అంటే ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ సప్లై, తర్వాత మజ్జిగ, తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత వారికి అన్నప్రసాదం అందించడం 150 కౌంటర్స్లో. అదేవిధంగా వారు కంపార్ట్మెంట్స్లో కూర్చునేటప్పుడు, అంటే కళ్యాణానికి ముందే పోయి కూర్చునేటప్పుడు వారికి లడ్డూ ప్రసాదం తిరుమల నుంచి, అక్షింతలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్తో ఒక మీటింగ్ ఫస్ట్ చేయడం జరిగింది, ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మరలా ఫైనల్ మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో కడప కలెక్టరేట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంటు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో, తిరుమల తిరుపతి దేవస్థానం డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసి ప్రతి ఒక్క ఈవెంట్కు కూడా, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక టీం ఏర్పాటు చేశాము. సపోజ్ ఎలక్ట్రికల్, మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, తర్వాత ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా హెల్త్కి సంబంధించి మా హెల్త్ అండ్ శానిటేషన్ ఆఫీసర్సు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్సు, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్సు, ఈ రకంగా టీమ్స్ తయారు చేశాము. టీమ్స్ తయారు చేసి చాలా పటిష్టంగా SOPs తయారు చేసుకొని
ఎస్ఓబీస్ ప్రకారము అద్భుతంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడ కూడా వైలేషన్ కాకుండా జాగ్రత్తగా చేసుకుంటూ భక్తులకు సీతారామ కళ్యాణాన్ని కనువిందుగా ఏర్పాటు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. ప్రభుత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక లేఖ రాయడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సందర్భంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలో ఎలా ఇది నిర్వహించాలి అని చెప్పి లెటర్ రాయడం జరిగింది. మాకు ఈరోజు కానీ రేపు కానీ స్క్రీనింగ్ కమిటీ ఉంది. ఆ స్క్రీనింగ్ కమిటీ తర్వాత CEO చీఫ్ ఎలక్టరల్ అప్రూవల్తో మాకు ఆ విధి విధానాలన్నీ కూడా వస్తాయి. ఆ విధి విధానాల ప్రకారం ఈ గవర్నమెంట్ నుంచి ఎవరు తీసుకొస్తారు ఈ వస్త్రము స్వామివారికి ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఆ లెటర్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానము ఇన్విటేషన్ కార్డ్స్ వేయటం లేదు కాబట్టి ఈ ప్రచారం అయితే చేశాము. SVBCలో కానీ మీడియా మాధ్యమం ద్వారా కానీ ప్రింట్ మీడియా మాధ్యమం ద్వారా కానీ అందరికి కూడా ఈ బ్రహ్మోత్సవ వివరాలన్నీ కూడా తెలిసాయి కాబట్టి ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు వచ్చి సీతారామ కళ్యాణంలో పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రత్యేకంగా ఇన్విటేషన్ అనేది ఉండవు ఈసారి. వరంగల్ నగరవాసుల ఇలవేల్పు చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు జరిగే ఈ నవరాత్రులలో భాగంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రకం పుష్పాలతో అర్చిస్తారు. ఈ సందర్భంగా సర్వమంగళ స్వరూపిణి శ్రీ భద్రకాళీదేవి దివ్యమంగళమూర్తిని నందనందనంగా అలంకరించి నిత్య పూజలు విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై అమ్మవారిని సహస్రనామాలతో స్తుతిస్తూ ఎర్రని కనకాంబరాలతో పూజించారు. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్యకాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి, పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళ అయినా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖనస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సీతారామచంద్ర స్వామివారికి వసంత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరుని సన్నిధిలో సీతారామచంద్ర స్వామివారు ఉపాలయంలో నెలవై పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో సీతారామ హనుమత్ మూలమంత్ర జపములు, దశశాంతి పంచసూక్త పారాయణాలు, అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. విజయవాడలో కొలువైన త్రిశక్తి పీఠం ఉత్సవ శోభితంగా కనువిందు చేసింది. పీఠంలో కొలువైన శ్రీ కాళీ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి అమ్మవార్లు గాజుల అలంకరణలో సౌభాగ్యప్రదంగా భక్తులకు దర్శనమిచ్చారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చక స్వాములు అమ్మవార్లకు ప్రత్యేక ఆరాధనలు, అర్చనలు జరిపారు. ఆపై శ్రీ మహాలక్ష్మి, శ్రీకాళి, శ్రీ సరస్వతి అమ్మవార్లకు మంగళద్రవ్యమైన గాజులతో అలంకరణలు చేసి ఛత్రచామర వింజామర సేవలను జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. వర్ణశోభిత గాజుల అలంకరణలో ముగ్గురమ్మలను దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో నిలవైన గురుదక్షిణామూర్తికి నయన మనోహరంగా అభిషేకం చేశారు. తొలుత కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత పంచామృతాలు, విశేష సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై గంధం, కుంకుమ ధారణ చేసి పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలు, శనగల హారాలతో దివ్య శోభితంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గురుదక్షిణామూర్తి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. శ్రీకరా శుభకరా
కరుణాకర శంకరా బ్రో. కడప హనుమప్ప వీధిలో నెలవైన నడివీధి గంగమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండవ రోజున చల్లని తల్లికి అభిషేకం జరిగింది. ముందుగా అర్చకులు ఆలయ ఆవరణలో పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు కలశాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం భక్తులే స్వయంగా అమ్మవారికి కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం జరుపుకున్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అర్చకులు ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 62,366 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,633 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,01,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.